హాయ్ అండి అందరికీ ఈరోజైతే క్రాస్ బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ సింపుల్గా ఈజీగా మనం టేప్ లేకుండా ఓన్లీ బ్లౌజ్ మెజర్మెంట్తో ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నా. వీడియో క్లారిటీగా అయితే చూపిస్తున్నా. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం ఎక్కడైతే టేప్ అయితే యూజ్ చేయట్లేదు, మొత్తం ఆది బ్లౌజు మెజర్మెంట్ అయితే పెట్టి చూపిస్తున్నా. ఇప్పటి వరకు మీకు ఎవరు ఇంత క్లియర్గా అయితే చెప్పుండరు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడు మనం అయితే లైనింగ్ పీస్ అయితే తీసుకొని లైనింగ్ పీస్ అయితే మనం హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ అయితే తీసుకొని ఇప్పుడు మనం ఉక్సు పట్టీ దగ్గర నుండి సంఖ ఆమ్ వరకు అయితే, సంఖ డౌన్ ఉంటుంది కదా, సంఖ డౌన్ వరకు అయితే ఈ విధంగా అయితే మెజర్మెంట్ పెట్టుకోవాలి. మనకు వెడల్పు ఎంత అనేది వస్తుంది. ఇది ఉక్సు పట్టీ నుండి సంఖ వెడల్పు వరకు ఇది వెడల్పు, మనకు బ్లౌజ్ వెడల్పు అయితే వస్తుంది. తర్వాత నడుము దగ్గర ఇప్పుడు రెండు వెనకాల సైడ్ నడుముని ఫోల్డ్ చేస్తే మాత్రం వెనకాల సైడ్ నడుము లూజ్ అనేది వస్తుంది మనకు. ఇది మనకు లూజు. మనం ఇంకొక డాట్ పెడుతున్న చూసిరా, అదైతే మనము డాట్స్ పెట్టుకుంటాం కదా, అది డాట్స్ కోసము. ఇంకా కొంచెం పెద్ద గ్యాప్ ఇచ్చి పెట్టిన చూసిరా, అదైతే మనకు ఖర్చు కోసం అండి. ఖర్చు కోసం కూడా పెట్టుకోవాలి కదా, అందుకే నేనైతే 3 డాట్స్ అయితే పెట్టిన. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే మాత్రం మీకు వీడియో అయితే మంచి క్లారిటీగా అయితే ఉంటుంది. చూడండి, బ్లౌజ్ పొడవైతే చూస్తున్నా. బ్యాక్ సైడు మనం షోల్డర్ దగ్గర నుండి కింద వీపు దగ్గర వరకు పట్టుకొని పెడితే మనకైతే పొడవు వస్తుంది. అలాగే ఇదైతే నెక్ అండి. నెక్ కోసం అయితే నేను కిందికి కొంచెం వదిలేసిన చూసారా, ఖర్చు కోసం కిందికి కొంచెం వదిలేసి నెక్ ఎంత ఉందో అంత పెట్టి మళ్ళీ పైన కొంచెం ఖర్చు కోసం అయితే వదిలేసిన. ఇదైతే సంఖ డౌను. సంఖ డౌన్ మనకి ఇక్కడ సంఖ దగ్గర పట్టుకొని పెడితే ఈజీగా సంఖ డౌన్ అయితే వస్తుంది. బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే పర్ఫెక్ట్ వస్తుంది. ఇదైతే నెక్ అండి. నెక్ కూడా నేనైతే టేప్తోనైతే పెట్టట్లేదు, చూస్తున్నారా. నెక్ వెడల్పు, అలాగే ఇదైతే షోల్డర్ వెడల్పు. ఇదైతే మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. కొంచెం అయితే నేను ఖర్చు కోసం, ఇప్పుడు ఇదైతే ఖర్చు కోసం పెట్టేసుకుంటున్నా. ప్రతి ఒక్కటైతే ఖర్చు కోసం పెట్టుకోవాలి. బ్లౌజ్తో లైన్ ఏమంటారు, బ్లౌజ్తో మెజర్మెంట్ చెప్పిస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కటైతే ఖర్చు కోసం పెట్టుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ ఎంత ఉందో అంతే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఖర్చు దగ్గర మార్కింగ్ చేసిన. ఇప్పుడు ఖర్చు దగ్గర మనము ఖర్చు దగ్గర నుండి కుడితే మనకు ఏమంటారు, బ్లౌజ్ కుట్టినాక ఎంత మార్కింగ్ వచ్చిందో అంతే మార్కింగ్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క దగ్గర పావించి అయితే ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకున్నప్పుడు కూడా కింద కొంచెం ఖర్చు కోసం వదిలేసుకున్న, పైన కొంచెం ఖర్చు కోసం వదిలేసుకోవాలి. ఇంక ఈ విధంగా అయితే సంఖ డౌన్ అయితే చేసేసుకోవాలి. అంటే సంఖ రౌండ్ తీసుకొని, అలాగే నెక్ కూడా మనకు రౌండ్ నెక్ కావాలనుకుంటే రౌండ్ నెక్, లేదా స్క్వేర్ నెక్ అంటే స్క్వేర్ నెక్. ఈ విధంగా అయితే రౌండ్ నెక్ అయితే తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ మీకు డాట్స్ పెడుతున్నా కదా, ఇదైతే బ్యాక్ సైడ్ డాట్స్ అండి. మనకు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయితే డాట్స్ వస్తాయి కదా, వాటి కోసం అయితే బ్యాక్ డాట్స్ అయితే పెడుతున్నా. ఈ డాట్స్ ఎలా కుట్టాలి, కొత్త వాళ్ళు కూడా ఎలా కుట్టాలి, ఫ్రంట్ డాట్స్ కూడా కొత్త వాళ్ళు ఈజీగా ఎలా కుట్టాలి అనేది అయితే నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి. స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఇప్పటి వరకు బ్లౌజ్ కుట్టని వాళ్ళు కూడా డాట్స్ ఎలా పెట్టుకొని కుట్టుకోవాలి అనేది అంతా చూపిస్తాను నేను. చూస్తున్నారు కదా, ఇంత మంచిగా అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. ఇంకా ఫ్రంట్ పార్ట్ కోసం అయితే నేను మళ్ళీ క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకొని, ఇది క్రాస్ కటింగ్ కదా, క్రాస్ అయితే వేసుకోవాలి. చూడండి, మనకు క్రాస్ ఎటువైపు వస్తుందో అటువైపు చూసుకొని అయితే క్రాస్గా అయితే వేసుకోవాలి. ఇది కొంచెం మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. మనకు క్లాత్ ఎక్కువ ఉంటే పర్లేదు, కొంచెం తక్కువ ఉందంటే కొద్దిగా ఫోల్డింగ్ అనేది మనకు సరిపోతుందా లేదా చూసుకొని అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టి బెల్ట్ అనేది ఉంటుంది కదా, మనకు బ్లౌజ్కు ఆల్రెడీ వాళ్ళు సైజుకి ఇచ్చిన బ్లౌజ్కి షేప్ పట్టి బెల్ట్ ఎంత ఉంటుందో అంతే మనము దగ్గర ఎంత వస్తుందో అంతే పెట్టాలి. అక్కడే లాస్ట్కి కూడా మనం ఖర్చుకుంటుంది కదా, ఖర్చు దగ్గర కూడా ఆ విధంగా పెట్టేసుకోవాలి. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్కి చూస్తున్నారు కదా, నేనైతే 1/2 ఇంచ్ వరకు అయితే కుచ్చులో ఏమంటారు, పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసిన. ఇక్కడ కింద కూడా నెక్ దగ్గర అయితే 1/4 ఇంచ్ వదిలేసుకున్నా. మనం ఖర్చు కోసం అయితే ఖచ్చితంగా వదిలేయాలి. బ్లౌజ్ మెజర్మెంట్ కాబట్టి ఖర్చు కోసం వదులుకొని పెట్టుకుంటేనే మనకు బ్లౌజ్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా అయితే వస్తుంది. ఇంకా మిగతాదంతా మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సేమ్ టు సేమ్ మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ షేప్ ఏమంటారు, కింద షేప్ పట్టికి ఎలా వస్తుంది, ఇది కొంచెం డౌన్ తీయాలండి. అందరూ మీకు స్ట్రేట్ తీయడం చూపిస్తున్నారు, నేను ఒకటి చూపిస్తున్నాను. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ మనకు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం షోల్డర్ నుండి కింద వరకు పట్టుకుంటే అది పట్టి లాగితే మనకు కొంచెం ఎంత లెంత్ అంటే పొడవు ఎంత ఉంది అనేది వస్తుంది. పొడవు ఎంత ఉంది అనేది వచ్చిన తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఉక్సు పట్టి దగ్గర కొంచెం క్రాస్ పెట్టిరంటే మనకు క్రాస్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా సెట్ అయిపోతుంది. ఇంక ఇదైతే నేను సంఖ డౌన్ ఏమంటారు, మనం లోతు తీయాలి కదా, ఫ్రంట్ పార్ట్కి అయితే లోతు తీయాలి కదా, దానికోసం అయితే 1/2 ఇంచ్ వరకు మధ్యలో మార్కింగ్ చేసుకొని దాన్ని మనం
ఇటు అటు అయితే కలుపుకోవాలి మార్కింగ్. కలుపుకున్న తర్వాత ఇంకా మనకు ఖర్చుల కోసం ఇట్లా మొత్తం వదిలేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే ఏ విధంగా వేసుకోవాలి మనకి ఈజీగా అనేది అయితే నేను వీడియో స్టిచ్చింగ్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మనం డాట్స్ పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నా. చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ వచ్చింది కదా. మనమైతే డాట్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఆ డాట్స్ ఎలా పెట్టుకోవాలి ఈజీగా, కొత్త వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేలాగా ఎలా అనేది అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మీకు కొన్ని టిప్స్ చెప్తా. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నా. హ్యాండ్ కోసం కూడా 4 మడతలు అయితే వేసుకున్న తర్వాత సేమ్ హ్యాండ్ ఎలా ఉందో అలా ఖర్చుతో పెట్టుకుంటే మాత్రం మనం ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. ఖర్చు కాకుండా అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సంఖ కూడా ఎంత ఉందో అంతే మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత దీన్ని అయితే డౌన్ అయితే చేసేయాలి. ఇట్లా ఈ విధంగా మార్కింగ్ మనకు సంఖ అనేది ఎప్పుడైనా ఈ విధంగా పైనుంచి కింద వరకు వస్తుంది కదా, సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని ఇదే విధంగా అయితే కట్ చేసుకొని మధ్యలో అయితే మనకు డాట్స్ అయితే పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్కి అయితే గుర్తుండడానికి డాట్స్ పెట్టుకోవాలి. ఇదైతే క్రాస్ బెల్ట్ కోసం అయితే నేను వేరే ఎక్స్ట్రా పీస్ అయితే తీసుకున్నా. క్రాస్ బెల్ట్ అందరూ వేరేలాగా వేస్తున్నారు. ఈ విధంగా వేసుకోండి, ఎవరు కన్ఫ్యూజ్ అయితే కాకుండా. ఏ క్రాస్ బెల్ట్ ఎట్టేసినా కూడా పర్ఫెక్ట్ వస్తుంది. మనం ఒక్కొక్కసారి అటు ఇటు వేయడం కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు నేను ఇది చూపించేది మీకు అర్థం కాకపోతే స్టిచ్చింగ్ వీడియో చూడండి. అంటే ఇందులోనే స్టిచ్చింగ్ కూడా ఉంది, స్కిప్ చేయకండి, మీకు క్లారిటీగా అయితే వస్తుంది. నేను 4 మడతలు వేసుకున్న తర్వాత మార్కింగ్ పెట్టుకొని అయితే కట్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత వెడల్పు ఎలా వచ్చిందో మీకు అర్థమవుతుంది కదా. అది కుట్టేటప్పుడు ఈజీగా అయితే అర్థమవుతుంది మీరు. ఇంకా నేనైతే మెయిన్ పార్ట్ అయితే తీసుకొని ఇప్పుడు లైనింగ్ పార్ట్ మనం కట్ చేసింది ఉంది కదా, అదంతా ఇంకా ఈ మెయిన్ పార్ట్ మీద పెట్టేసుకొని అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అనుకుంటే వీడియో షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. చూశారు కదా, నేనైతే ఇక్కడ ఎక్కడ టేప్ అనేది యూజ్ చేయలేదు. ఇది క్రాస్ బెల్ట్ నేను లైనింగ్ పార్ట్ అలాగే మెయిన్ పార్ట్ కూడా సేమ్ తీసుకుంటున్నా. అందరూ ఓన్లీ పై వరకే వేస్తారు. పై వరకు కాకుండా ఈ విధంగా వేసుకుంటే కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. కొత్త వాళ్ళకి ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా, 2 సైడ్లో వస్తుంది మనకు మెయిన్ పార్ట్. ఈ విధంగా వేసుకుంటే సూపర్ వస్తుంది. ఇంకా నేనైతే స్టిచ్చింగ్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇది నేను గమ్ము పెట్టి అతికించుకున్నా కాబట్టి పైనుంచి స్టిచ్ అయితే వేయట్లేదండి. నేనైతే గమ్ము పెట్టి అతికించుకున్నా. గమ్ము పెట్టి అతికించుకుంటే కొంచెం మనకైతే పని తక్కువ అవుతుంది. ఇంకా చూడండి డాట్స్ ఈ విధంగా షోల్డర్ పై నుండి అలాగే కింద వరకు ఇక్కడ మనం పట్టుకుంటే మనకు డాట్స్ వేసే పాయింట్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఇంకా ఇక్కడ సంఖలో డాట్స్ వేయడం కోసం మనం ఫస్ట్ వేసిన డాట్ ఉంది కదా, దాన్ని పట్టుకుంటే మనకు సంఖ పాయింట్ అనేది వస్తుంది. ఇంకా మిడిల్ పాయింట్ ఇదైతే ఈజీగా అయితే వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైనా మనం ఇది రౌండ్గా అయితే తేవద్దు, ఇట్లా క్రాస్గా తీసుకొని స్ట్రేట్ వరకు రావాలి. అప్పుడే మనకి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కడ ఏం లేకుండా ఈజీగా వస్తుంది. ఇదైతే క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్ మీకు చూపించిన కదా. ఇప్పుడు దాన్ని ఒకదాని మీద ఒకటి లైనింగ్ పీసు అలాగే మెయిన్ పీసు వేసుకొని ఎలా ఉందో అలా యాజ్ టీజ్ అయితే కుట్టు వేసుకోవాలి. పైన కింద ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇది నేనైతే గమ్ము పెట్టి అతికించుకున్నా కాబట్టి సైడ్ కుట్లు అయితే ఏం వేయట్లేదు. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. ఇంకా మీరు ఏది ఎటు వేసినా కూడా మీకైతే కన్ఫ్యూజ్ ఉండరు. కొత్త వాళ్ళు ఒక సైడ్కు మెయిన్ పార్ట్ వేసేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకోసం ఇలా వేసుకున్నారంటే బిగినర్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా క్రాస్ బెల్ట్ అనేది కుట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కు జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి జాయిన్ చేయండి. స్టార్టింగ్లో 1/2 ఇంచ్ అయితే వదిలేసుకొని క్రాస్ బెల్ట్ అయితే జాయిన్ చేయండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఇది కుట్టిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తే ఎలా వచ్చింది అనేది. ఇంకా పైనుంచి అయితే డబల్ కుట్ అయితే వేసుకోవాలి. ప్రతి ఒక్క దానికైతే డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి, మర్చిపోకండి. చూడండి, మనదైతే ఇది ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఓపెన్ చేస్తే ఇక చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందంటే కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టొచ్చండి. ఇదైతే కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టేలాగైతే నేను చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చింది. ఇంకా ఉక్సు పట్టి కాజా పట్టి వేసుకోవడం కోసం అయితే ఇది కూడా ఒక టిప్ అయితే చెప్తాను. మనము లైనింగ్ కట్ చేసినప్పుడైనా మెయిన్ పార్ట్ కట్ చేసినప్పుడైనా నెక్ పీసులు మిగులుతాయి కదా, ఆ నెక్ పీసులు తీసుకోండి. మీకు ఉక్సు పట్టి కాజా పట్టి పర్ఫెక్ట్ వస్తుంది. నేను మెయిన్ పార్ట్ కట్ చేసినప్పుడు నెక్ పీస్ అయితేనేమో కాజా పట్టికి తీసుకుంటున్నా. కాజాపట్టి మనకు కొంచెం వెడల్పు వస్తుంది కదా, మళ్ళీ అలాగే అది దానికి లైనింగ్ పార్ట్ వేస్తే బాగోదు, పైకి వస్తుంది కాబట్టి మెయిన్ పార్టే వేయాలి. కాబట్టి మనము ఆ నెక్ పీస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే నెక్ పీస్ వేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మాత్రం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టికి నేను లైనింగ్ నుండి నెక్ పీస్ తీసుకున్నా. లైనింగ్ కట్ చేసినప్పుడు నెక్ పీస్ ఉంటుంది కదా, అది నేను ఉక్సు పట్టికి అయితే తీసుకొని డబల్ ఫోల్డింగ్తోనైతే చేస్తున్నాను.
చూపిస్తున్నా. తర్వాత ఫోల్డింగ్ చేసే పని లేకుండా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసి అయితే ఏమంటారు కుట్టేసుకున్న తర్వాత పైనంగా కుట్టేసుకుంటే ఇంకా ఉక్స్ పట్టి కూడా ఈజీగా అయిపోతుంది. కింద కొంచెం మలిచి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి అయితే ఉక్స్ పట్టి, కాజా పట్టి, క్రాస్ బెల్ట్ ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ వస్తుందా లేదా చూడండి. చూస్తున్నారు కదా సేమ్ ఎలా వచ్చింది, ఎక్కువ తక్కువ లేకుండా ఉక్స్ పట్టి, కాజా పట్టి సేమ్ వచ్చింది. మీకు వీడియోలో నేనైతే మొత్తం చూపిస్తున్నా. ఇంకేది బ్యాక్ పార్ట్ కూడా మనము ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఇది కూడా షోల్డర్ నుండి కింది వరకు పట్టుకుంటే మనకైతే డాట్స్ వేయడానికైతే ఈజీగా వస్తుంది. చూస్తున్నారు కదా నేనైతే ఎక్కడ మార్కింగ్ అయితే వేసుకోకుండా సేమ్ మార్కింగ్ లేకుండా ఈ విధంగా పట్టుకొని అయితే మీకు డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నా. బ్యాక్ పార్ట్ కూడా ఆ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా స్ట్రేట్ పీస్ అనేది ఒకటి ఉంటుంది కదా, స్ట్రేట్ పీస్ని ఒక 1 ఇంచు 1.5 ఇంచు వరకు కట్ చేసుకొని బ్యాక్ సైడ్ బెల్ట్ అయితే వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ బెల్ట్ వేసుకునేటప్పుడు కొంతమందికి ముడత వస్తుంది. ఇక్కడ మనం కొంచెం ఫోల్డింగ్ చేసినామంటే ఇక్కడ ఏమంటే డాట్స్ చేసిన దగ్గర చిన్న ఫ్రిల్స్ ఇచ్చారంటే మనకు హెమ్మింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ రాకుండా కచ్చి రాకుండా నీట్గా వస్తుంది. చిన్న ఫ్రిల్ అయితే పెట్టేసుకోండి మనం డాట్స్ వేసిన దగ్గర, అప్పుడు మనకు హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఫ్రంట్ టు బ్యాక్ అయితే జాయిన్ చేసుకుందాము. ఇక్కడ గల్ల ఏమంటారు భుజాలు అయితే జాయిన్ చేసుకోవాలి కదా, భుజాలు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ వేయడం అయితే చూపిస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు అర్థమైందా లేదా చెప్పడం అయితే మర్చిపోకండి. అర్థం అయితే ఓకే, లేదంటే చెప్పండి, నేను ఇంకొంచెం క్లారిటీగా తీయడానికైతే ట్రై చేస్తే. ఇంక ఇదైతే నెక్ కోసము ఈ విధంగా క్రాస్ పీసెస్ అయితే తీసుకోవాలి. మనకు లైనింగ్ కట్ చేసినాక మిగులుతుంది కదా, అందులోంచి ఈ విధంగా 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ వరకు అయితే క్రాస్ పీసెస్ నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత జాయింట్ కూడా చూడండి, ఈ కొన ఇటు రావాలి, ఈ కొన ఇటు రావాలి, ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. మొత్తం ఈ క్రాస్ పీసెస్ అయితే మొత్తం అన్నీ ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుంటే మనకైతే ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది. ఇంకా మనం దీన్ని అయితే బ్లౌజ్కి జాయిన్ చేసుకోవడమే. కాజా పట్టి కాంచి తీసుకోవాలి. కాజా పట్టి కాంచి కొంచెం ఫోల్డింగ్ చేసి అయితే తీసుకొని ఒక 1/2 ఇంచు వరకు కుట్టేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం పాదం ఉంటుంది కదా, పాదం అంతా గ్యాప్ ఇచ్చి అయితే కుట్టేసుకుంటూ రావాలి. మొత్తం నెక్కు అయితే ఈ విధంగా కుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని అయితే మనం ఏ విధంగా మలుచుకోవాలనేది కూడా నేనైతే వీడియో క్లారిటీగా అయితే చూపిస్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇంకా లాస్ట్కి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇటు కూడా కొంచెం లోపలికి మలిచి అయితే కుట్టేసుకోవాలి, మనకు బయటికి రాకుండా ఉంటుంది. ఇంకా దీన్ని అయితే మనం కొంచెం కచ్చాలు అయితే ఇచ్చుకోండి. ఈ విధంగా కచ్చాలు అయితే ఇచ్చుకుంటే ఫోల్డింగ్ చేసేటప్పుడు కొత్త వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అందుకోసం కచ్చాలు అయితే చూపించిన. కచ్చాలు ఇచ్చుకున్న తర్వాత దీన్ని మనం గోటేస్తాం కదా, గోటేసినట్టయితే కొంచెం సన్నగా అయితే మలిచి అదే దాని మించే కుట్టు అయితే రావాలి, పక్కకైతే రాకూడదు. ఆ లైనింగ్ మించే కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనం అది ఏమంటారు గోటేసినట్టుగా ఆ లైనింగ్ మించే కుట్టేసుకుంటూ వచ్చినామంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం ఈ బ్లౌజ్ మీద కుట్టేస్తే మాత్రం బ్లౌజ్ మీద కుట్టు కనిపిస్తుంది. అందుకోసమే ఇక్కడ లైనింగ్ మీద కుట్టేస్తే మనకు కుట్టు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇది కట్ చేయడం అయితే కొంచెం జాగ్రత్తగా మెల్లగా నిదానంగా కట్ చేయండి. ఏమన్నా కొద్దిగా అటు ఇటు అయినా కూడా జాకెట్ అయితే కట్ అయిపోతుంది. జాకెట్ కట్ అయితే ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి ఇది నెక్ అనేది కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఓపికతోనైతే కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే నీట్గా అయితే కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకుంటేనే మనకు బ్లౌజ్ కూడా బాగుంటుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ అయితే ఖరాబ్ అవుతుంది చెప్తున్నా. ఇంక ఇది హ్యాండ్స్ కోసం అయితే నేను దీన్ని అయితే లైనింగ్ మెయిన్ పార్ట్ అయితే గమ్ము పెట్టి అతికించుకోలే. ఎందుకంటే మెయిన్ పార్ట్ మీద లైనింగ్ ఉల్టా వేసుకొని అయితే ఉల్టా తిప్పేద్దామని అయితే ఇంక ఇది అతికించుకోలేదండి. ఈ విధంగా మనం ఒక కుట్టేసుకున్న తర్వాత ఇది లైనింగ్ మించి మళ్ళీ ఒక కుట్టేసుకుంటే ఇంకా ఉల్టా తీసేసుకోవచ్చు. ఈ విధంగా బాగుంటుంది, నీట్గా వస్తుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనకు బొటిక్లో వచ్చినట్టుగా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అయితే మీరు బ్లౌజ్ కుట్టుకోండి, మీకు పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ వస్తుంది. చూస్తున్నారు కదా పైనుంచి కూడా ఒక కుట్టేసుకొని ఇది మనం బ్లౌజ్ కుట్టేసుకున్న తర్వాత పైన కుట్టి ఇప్పేసుకోవాలనుకుంటే ఇప్పేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. కుట్టు మనకు కనిపించకూడదు అనుకుంటే మాత్రం బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఈ పైనుంచి చేసిన కుట్టు అయితే ఇప్పేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా అయితే కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ హ్యాండ్స్కి అనేది లోతు తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఎలా లోతు తీయాలి అనేది కూడా నేనైతే చూపిస్తున్నా, చూడొచ్చు. ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసిన తర్వాత వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి అబ్బా, సరేనా. ఇంకా ఇప్పుడైతే నేను 2 హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్న తర్వాత లోతు తీస్తున్నా, చూడొచ్చు. సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచుల వరకు వదిలేయండి. 2 ఇంచుల వరకు వదిలేసిన తర్వాత మనం లోతు తీయాలి. పైనుంచి లోతు తీసుకుంటూ రాకూడదు. 2 ఇంచుల వరకు లోతు తీసిన తర్వాత ఇంకా అప్పుడు మనం దీనికైతే బ్లౌజు జాయిన్ చేయాలి. ఇది నెక్ అనేది నెక్కు డిజైన్ అనేది నేను డిజైన్ పెట్టినానండి. డిజైన్ వీడియో ఆల్రెడీ
వీడియో అప్లోడ్ చేసిన మన ఛానల్లో. ఎవరికైనా ఈ వీడియో ఏమంటే ఈ డిజైన్ ఎలా కుట్టాలి, డిజైన్ అనేది మొత్తం పర్ఫెక్ట్గా నీట్గా అయితే నేను వీడియో తీసి పెట్టిన. కావాలనుకునే వాళ్ళైతే చూడండి, మన ఛానల్లోనే ఉంటుంది. అది ఓన్లీ 4 మినిట్స్ ఉంది. ఇందులో యాడ్ చేద్దామంటే లెంతీ అవుతుంది అనేసి ఇంకా అది ఇందులో యాడ్ చేయలేదు. అదైతే సపరేట్గా వీడియో తీసి పెట్టిన. కావాలనుకునే వాళ్ళు మాత్రం మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే మధ్యలో నుండి జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నుండి అయితే ఎవరు చేయకండి. షోల్డర్ మధ్యలో నుండి అయితే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇది మార్కింగ్ ఎలా వేయాలనేది చూపిస్తున్నా చూడండి. మనం బ్లౌజ్ మొత్తము మార్కింగ్ సైడ్ జాయింట్ అనేది మార్కింగ్ ఎలా వేయాలనేది చూస్తున్నా చూడండి. సేమ్ ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడు ఎలా చేసామో అలాగే మనం ఏ పీస్కు ఆ పీస్, బ్యాక్ పీస్కు బ్యాక్ పార్ట్ చూడాలి. ఇలాగే ఉక్స్ పట్టి నుండి ఫ్రంట్ పార్ట్కు ఉక్స్ వచ్చే కాడ నుంచి ఉక్స్ పట్టికి చూడాలి. అలాగే కాజా వచ్చే కాడ నుంచి కాజా పట్టికి చూడాలి. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనం ఆల్రెడీ బ్లౌజ్ అప్పుడు మార్కింగ్ చేస్తాము, కాకపోతే ఈ విధంగా మనం జాయిన్ చేసేటప్పుడు కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ వచ్చిందా లేదా కొంచెం కుట్టేటప్పుడు అటు ఇటు అవుతుంది, అందుకోసమే మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా సంఖ, నేను ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ సంఖ వరకు మళ్ళీ మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నా. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కుడితే మాత్రం బ్లౌజ్ పర్ఫెక్ట్ వస్తుంది. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే మార్కింగ్ మీద నుండి కుడదామని అయితే ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మనం కుట్టినప్పుడు కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ అవుతుంది, అందుకోసమే మళ్ళీ మార్కింగ్ చేసుకొని అయితే కుట్టుకోండి. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో బ్లౌజ్ అయితే. కుట్టిన తర్వాత ఈ విధంగా